ఎందుకో ఈసారి ఏపీ కంటే తెలంగాణ మీదనే బీజేపీ పెద్దలు ఫుల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణ రాజకీయంగా కొంత ఆశాకిరణంగా కనిపిస్తోంది. అదే ఏపీ అయితే బాగా కష్టపడాలి, పైగా పొత్తులు ఉన్నాయి. ఏమున్నా పొత్తుపాటలు చూసుకుంటాయన్న ధీమా ఉంది కాబోలు. అందుకే 3 విడతల ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకున్న తరువాత 4వ విడతలో జరిగే ఏపీ తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ దృష్టి పెట్టింది. అయితే ఏపీ కంటే తెలంగాణకే ప్రయారిటీ ఇస్తుంది. తెలంగాణలో మే 3 తర్వాత నుంచి నరేంద్ర మోడీ వరుస పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఎన్నికల ప్రచారం సమాప్తం అయ్యే మే 11లోగా 2 విడతలుగా తెలంగాణకు వస్తారు అని అంటున్నారు. ఈసారి తెలంగాణలో కనీసం 6 నుంచి 8 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. అదే ఏపీ విషయం చూస్తే బీజేపీ అగ్రనేతలు ఈ వైపు చూస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే ఏపీలో కూటమిలో బీజేపీ ఉంది, తెలంగాణలో సొంతంగా పోటీ చేస్తుంది. దాంతో తెలంగాణకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటోంది. ఏపీలో టీడీపీ తరపున చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ ఇద్దరు ప్రచారాలు చేస్తారు. దాంతోపాటు కొందరు కేంద్ర మంత్రులు కూడా పంపుతారు అని టాక్. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రావచ్చు అన్నది వినిపిస్తోంది. ఇక ఫినిషింగ్ టచ్గా అమిత్ షా ఒకరోజు టూర్, అలాగే మోడీ కుదిరితే ఒకరోజు టూర్ వేస్తారు అని భావిస్తున్నారు. అంటే ఏపీలో కంటే బీజేపీకి తెలంగాణ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందని అనుకోవచ్చు. గతంలో అంటే 2014 ఎన్నికల్లో చూస్తే బీజేపీ ప్రధాన అభ్యర్థి హోదాలో నరేంద్ర మోడీ ఏపీలో పెద్ద ఎత్తున పర్యటించారు. ఆయన తిరుపతి నుంచి విశాఖ వరకు టూర్ చేసి ఏపీలోని కూటమిని ఆనాడు అనుకూలమైన గాలి వీచేలా చేశారు. ఈసారి అయితే ఇప్పటికీ కూటమి తరపున ఉమ్మడిగా ఒక సభ నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారం ముగిసేలోగా మరో విడత వచ్చి మరో సభలో పాలు పంచుకోవచ్చు అని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి మోడీ 1-2 సభలు ఏపీలో సరిపోతాయా? టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి గెలుపు కిక్కు ఇవ్వగలుగుతారా అంటే వేచి చూడాల్సిందే.